ఆలిని కొట్టద్దని అనింది ఎవడురా ఆలి కాళ్ళు పట్టుకొని ఈయనెట్ల ఎదవై ఉంటాడురా మజా లేకపోయిందా మందుకు బందురా ఊసారే లేకంటే బ్రతుకంతా దండగరా రారా 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 పోదాము నారిగా కల్లంగిడికి పోదాము కడుపు నిండా తాగుదాము రారా పోదాము నారిగా ఈడికి కొండప్పగల్లో ఈడికి కొండప్పగల్లో రారా 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 డబ్బులు లేవా ఎప్పుడు నీ తాను ఉండదు మూచి తాలి బొట్టు తెచ్చిన తలకెక్కదాము తాలి బొట్టు తెచ్చిన తలకెక్క కింది బొట్టు తెచ్చిన గొంతులు కాదు అది ఇది కాకండి అన్ని అమ్మి రాజుదాము రారా 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 పోదాము నారిగా కల్లంగిడికి పోదాము కడుపు నిండా తాగుదాము రారా పోదాము నారిగా స్టాప్ కొంచెం తాగేస్తా చలికి నీళ్ళు తాగే బదులు మెట్టితో కొట్టుకుంటాను కోన్ రేద్దరమే బేటా ఎవరనుకుంటాడు అయ్యం ఇన్స్పెక్టర్ నమస్తే సార్ నమస్తే 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 ఏం ఇన్స్పెక్టర్ అనుకుంటాడు అయ్యాం గలీజ్ ఇన్స్పెక్టర్ అందుకే నమస్కారం క్యాన్సల్ నమస్తే క్యాన్సల్ గలీజ్ వాళ్ళకి పెట్టేదిలే మేము అప్పుడు జరుగుతాం ఏం ఇన్స్పెక్టర్ ఏమి గలీజ్ ఏమి మేమడా నీ మధ్య ఎత్తటి తాగి తిరిగిలాడుకుంటా ఉన్నా మదనపల్లి తెలిసినారు కొడక నీకు తెలుసా గుండగా మదనపల్లి తెలిసిన కొడక మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో బాత్రూమ్ కడిగేది ఎవరు అనుకుంటాడు ఎవరు మనమే నువ్వా అందుకే వచ్చినప్పుడు కంపు కొడక బాత్రూమ్ కడిగి కడిగి కొడుకు కోట్లు సంపాదించేసిన అంత సంపాదించినవా మళ్ళీ సంపాదించేసిన ఎంత పట్టుకుంటాడు ఎంత మాత్రం సంపాదించ మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 4 ఎకరాలు అమ్మాను మా కొడుకు పుట్టాడు ఉన్నింది పోయింది మాకింగా మరొకళ్ళు పని ఏముంది ఎక్కడ తక్కదిమితా ఏంది ఈసారి చెప్ప మా నాయన పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 4 ఎకరాలు అమ్మేసిన నా కొడుకు పుట్టాడు ఉన్నింది పోయింది అమ్మేసి మీ మాత్రం అంగల్లో గేవునరిపల్లి మెట్ట ఎందుకు తిరుగు గేవునరిపల్లి మెట్ట అంగల్లో మదనపల్లి నీరిగిటలపల్లి ఇక్కడన్ని తిరిగిలాడుకుంటా ఉన్నది రాడాసడా కొడక మేము బాగా సంపాదించి కోట్లు కాడు బిల్డింగ్ కడతా బిల్డింగ్ అంటే బిల్డింగ్ అంటే ఆడనుకుంటాడు ఈడే అంగల్లో మార్కెట్ ముందర పెద్ద బిల్డింగ్ కడతా అందా పెద్దదంటే 80 లారీలు సిమెంట్ 90 లారీలు కంకర 100 లారీలు ఇసుక దాంట్లోకి జగ్గి నీళ్లు బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే జగ్గేసిన బిల్డింగ్ చూడాలి 8 ఏళ్ళ నుంచి పని చేస్తాను సుమారుగా బాత్రూమ్ అంతుంది దానికి 100 లారీలు సిమెంట్ అంటే ఎవరు గబ్బునా కొడుకు పెద్దగా కట్టించి కన్ననా కొడుకులు ఎండి పండుకోల్లా బాత్రూమ్ కట్టించుకుని దాంట్లోనే గుట్టి దాంట్లో ఒకటివే అంతే బేగం వేసుకొని అయినా సౌకర్యం నిత్య అన్నదానం రోజుకు 1000 మంది భోజనం చేసుకొని మత్తంటారు మా ఇంటికాడ అయితే భీమిని ఉన్నారు మీ ఇట్లా సుమారుగా 1.5 గలాస్ ఉంటాయి
ఇంతమంది ఎట్లా తినేసిపోతున్నారా? ఏం తినే పనిలే ఈ నా కొడుకెళ్ళి మేమేం తిందాం చూసుకొని మీదంతే. ఓహో అట్లా వెళ్ళిపోతున్నారా? అయినా సౌకర్యం ఇంకా ఎట్లా సౌకర్యం నువ్వా? బీడీ ఉంటే ఒకటి ఎంత సౌకర్యం ఎంత చెప్పుకుంటావు సుఖ నువ్వా? ఇవన్నీ తోటకులా ఎవరు బీడు తోటకు లేక నువ్వు ఇన్ని మాటలు చెప్తావా? ఇవన్నీ ఉన్నట్లు రాత్రి కళ్ళ కనపడింది. కళ్ళగన్నావా? అయినా మాట అడిగితే ఏమనుకో కదా. ఏమనుకోవట్లే చెప్పు. మాట్లాడు గట్టిగా ఫ్రీగా. ఏమనుకోవట్లే చెప్పునా? ఏమనుకోవా? ఏమన్నా పని ఉంటే ఇప్పించిందా? పని కొట్టద్దు కొట్టద్దు కొట్టద్దా ఎక్కువ మళ్ళాడితే నీకు నెత్తరగట్లు లేచినాయి. నేను ఇంకా పెద్ద సౌకర్యం అనుకుంటు కదరప్ప. ఒకనాటి కాలంలో సౌకర్యలేమో ఈ పని కోసం వచ్చినావా? అంతే. సరే పని కోసం వచ్చిన అంటాను. పని చూపించి ఈ ఊర్లో ఓలుగుండ్లో రాఘవరెడ్డి కింద పని చేయ ఓలుగుండా ఓలుగుండది మెట్లతో కొడతారు మరవపల్లి అటు నుంచి అట్లా మరోపల్లె ఉండేది 4 ఇండ్లే. ఈ 4 ఇండ్లే గానీ ఈ స్టేజ్ కట్టి నుంచి అట్లా మరోపల్లె ఇక్కడ ఇట్లా ఓలుగుండపురి పట్నమా? అయితే ఓలుగుండపురి పట్నంలో పరిపాలన చేసే పెద్ద రాఘవరెడ్డి ఉన్నాడు. అబ్బా ఇప్పుడు పెద్ద రోగమా? అట్లంటే తోడకల్దే అసలు ఆయన అంత సీన్లో ఇటుకి కానీ వచ్చిన వాళ్ళకి అటుకి పోతే మర్యాదగా పని ఇస్తాడు. నాకు చెడ్డ పేరు లేకన్నా నా పేరు కాపాడా. ఇంత పొద్దులో వచ్చినా కూడా నాకు పని ఇప్పించినావు అంటే నా పాలిటి దేవుడు నీకు. తెల్లారు 6 గంటలకు నేను నోట్లో పుండు పుడుతుంది. పుణ్యం ఉంటుంది. ఇంత మంచోడు అని తెలియక ఊరికేనే నేను ఏందేందో పొరపాటుగా మాట్లాడేస్తాను. చూడు నీకు రేపు పొద్దున్నే అట్లా ఫోటో కట్టించి నట్టింటి తగిలించి కాదు కాదు పలానోడు నన్ను పనిలో పెట్టినాడు నా సంసారం పెట్టి కాపాడుకుంటానని పేరు ఉండాల. భక్తితో పెట్టుకుంటావా? భక్తితో పెట్టుకొని కడ్డీలు తిప్పుతా ఉంటా. దేవుడు మాదిరిగా పోయిస్తావు. అది మంచి పట్టు. సరే సరే ఆ ఫోటో ఒకటి ఎత్తుకోరు పొద్దున్నే. సరే ఎక్కడున్నా రాఘవుడి డీడీ మహానుభావుడు పిలిపిస్తే వస్తాడా? ఆహా ఇతనే కాబోలేక రాఘవుడి వారితో స్మరించిన మన జన్మ ధన్యమవును గాక. చూడడానికి ఇక అంగల్లో అడగతీనవని మాత్రం ఉన్నాడా దేవుడు మహానుభావుడు. ఇతను స్మరించిన మన జన్మ ధన్యమవును గాక. మురళి మోహన గరుడ వాహన మోచ మసుగుము జనార్దన మెల్లగా రావయ్యా రంగా మెల్లగా రావయ్యా. వెంతగాని నో వేడినాను వెంతగాని నో కొలసరాము వెంతగాని నో కొంత మేలను రా కృష్ణ చూపుమురా. నల్లగా రావయ్యా దండలయ్య దండాలు రాఘవులరెడ్డికే దండాలు రాఘవులరెడ్డికే రాజుగారికే రాఘవులరెడ్డికే 10,000 నమస్కారం రెడ్డి ఎవరికే. ఎవరు దండం పెడితే వాడు ఎవరు ఉంటాడు వాడు ఎవరు ఎవడన్నా కానీ నాకు పని పిలుస్తాడు చెప్పు వానికి ఎవరు చెప్పరోడు ఎవడైతే నాకేమైనా పుట్టుకోవచ్చుగా ఇంటి పొద్దునొచ్చి పన్నడి ఎవరు పనిచ్చేదా పనిచ్చేమా
మహానుభావుని అట్లంతా మాట్లాడదు అయిపోయినా ఇట్లా మాట్లాడిన మెట్టి తీసుకొని కొడతాడా రా అదే వద్దా మన పిల్లోడే పొరపాటు అయిపోయింది నుంచే బాగానే ఉండు వాసన పెడతాము మళ్ళా గురికి చెప్పు మనోడు అని చెప్పు వీడు ఎవరు అనుకున్నావా? ఎవరు వీడు? మన తల రాముడు కొడుకు. తెల్లారి రామని కొడుకు. నా పేరు సిద్ధన్న, వాని పేరు గుద్దన్న. బుడ్డా 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 అవునుపా. ఏ మైకల్ రాలేదా? ఏదో పని అంటావు చేసుకుంటాడంట బుద్ధిగా. ఏదో పని చూపించప్పా. పరమేం నమస్కారం పరిడర్కి. మంచిది అయినదేవా. ఏం రక్తం పూసుకునేవు తలకాయకి? మీరు ఎవరు మీ యొక్క బలిపట్టణం ముందర కలికింపలేదేవా? ఈయనపోతే రక్తం ఏం పూసుకొని తెచ్చినాడు. చేసే రెడ్డి అంటారా? అయ్యా రాఘురెడ్డి నువ్వేనా? చూస్తా రాఘురెడ్డి మాదిరి లేవు నువ్వేడా? ఎట్లుండవు తెలిసినా? శివరాత్రి పండుగ బుడబుడకలు వేస్తా. 18 ఏళ్ళ నుంచి ఈ మాట చెప్తాండ. ఒకనాటికి రావు. ఎన్నాళ్ళు కంప చెట్టుకు కూర్చోండేది. 3 బిల్లులు పరిచేసిన మెడకాయ. ఏ బలిగా ఎవరు అనుకుంటావు నువ్వు? ఎవరు నువ్వా? అబ్బా, అందుకే నేను మనసు తీసిపోతాను లేదా? ఏమిటిరా అయ్యా పరిహాసం ఆడుతున్నావా? లేదు పో. ఇంకా ఏం పరిహాసం గిరియాసం లాల్లా ఇంకా ఆడదాం అనుకుంటాండా. ఎట్లా ఆడిదామా వద్దా? ఆడదామా? ఈ మాట మీద ఉండల్లా. అలాగేనప్పా, అలాగనే ఇంకా తెలుపు గాలికి పోనా మరి శ్రీ సంపద. అలాగేనప్పా, దా నిలిపోయి చేప ముందరికి రా. తలకాయి ఇట్లా ఇట్లా ముందరికి ఉండాలి. ఏమైనా ఎమ్మ వెనకాలకు కనింది ఏమన్నా గెవునర్ బాలు కూడా ఇడ నిన్ను కాదు. వాడు 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 ఎలా ఇప్పుడు రేట్లు పడినాయి బలిగా. 18 ఏళ్ళు అయిపోయింది. ఎవరా? నిన్ను కాదు బాలుగోనే. రాఘవరెడ్డి చూద్దాము ఎంతెంత మట్టుకో. చెప్పు చెప్పుబ్బా చెప్పు. కానీ పిరివిడా అయ్యా మాట్లాడుతున్నదే. తొక్కినదను ఓలికొండలోన గుర్రాలున్నాయి ఓలుగుండాలోన. గుర్రాలున్నాయి ఓలుగుండాలోన.
అట్లా రెడ్డి చేసేదే. పాడు ఏమి చూసిన భవిష్యత్తు మళ్ళా చుట్టాలంటావా? అట్టి సవారి చేసిన గుర్రాలున్నాయి వాలిగొండలో. పారెడ్డి గారు ఎక్కినా ఎక్కినా ఒక్కినా తొక్కినా తన దాని మిగులుతాయి ఈ రెడ్డి వారికి. బాగా చంపాయిచ్చినావు. సవారి చేయని గుర్రాలు ఏమి రెడ్డి వారికి ఏం అట్లేకపోతే నేను ఇప్పుడు నేను రక్తం కాల్చినారు కాదు, నేను ఏ మతములు పుట్టినాను ఆలకించమా? అట్లా కూడానా? అవును చెప్పు. మీరు పుట్టిన వంశమా? జై శివమతము నా పుట్టినాడు రా శివనాగిరెడ్డి. జై శివమతము నా పుట్టినాడు రా రాఘవలారెడ్డి. శివమతన పుట్టాడు శివమతన పెరిగాడు ఈ యొక్క రాఘవరెడ్డి. అబ్బా శివుని వరాన్ని పుట్టించే రాఘవరెడ్డి నువ్వు? అవునరా. నమస్కారం రెడ్డి. నమస్తే. అట్లా నేర్చుకోండి. నమస్కారానికి సమస్కారం నేర్చుకోండి. నువ్వు నేర్చుకో ఫస్ట్. ఇట్లన్నప్పుడు నమస్తే అనల్లా, తప్పుడు మొండల్లా. వీళ్ళంతా నీ మీదికి రాదులే. ఇంకా రెండుసేపు ఉండి ఉండు మాట్లాడదు. మరి నా యొక్క సంతాన సౌభాగ్యంతో ఆలకించము. అలాగే నేను నిలబెట్టాలా. ఊరు 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 7 మంది కొడుకులు గలరు రెడ్డి వారికైనా. 6 మంది కోడలు గలరు రెడ్డి వారికైనా. 6 మంది కోడలు గలరు రెడ్డి వారికైనా. రామలక్ష్మణ కందనాలు రా రెడ్డి వారి కైనా. ఏదే ఈ మాది ఫూకిని ఏమిటి తల్లితో మగాని ఏమి డాన్స్ చేస్తుందా? దండోరైనా ఏంటి కేని పోతాను దండికే తిన్నా. చెప్పు అయ్యా లేకపోతున్నావా? అట్టి రామలక్ష్మణ కందనాలు గలవు ఈ యొక్క రెడ్డి వారికి. అవునుపా. మరి నేను ఈ యొక్క కులు దర్బార్లో మహామంత్రి. అయ్యా అప్పుడే కులు దర్బార్లా మహామంత్రి. మరి రాజ్య పరిపాలన చేసి అలసటగా ఉందన్నమాట. అలాగనే కొలువు తీరండి పోయితే. అవునరా. కొలువాయా అను కొలువు శృంగారమయ్య రెడ్డి కొలువు శృంగారమయ్య. రాఘవలారెడ్డి కొలువు శృంగారమయ్యున్నాడు. కొలువు కోట మన కూర్చున్నాడు. కొలువు శృంగారమయ్యున్నాడు. రాఘవలారెడ్డి కొలువు శృంగారమయ్యున్నాడు. కొలువు 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 ఇట్లైనా పోసా చెప్పిండేదే. ఏం చేయలే ఖాళీగా అట్లాడుకుంటాడా. డబ్బులు ఇస్తానే ఇంకేమే
వచ్చి ఆ. వెనకాల పని మాటలు చేయి. ఏందని పని చేయాలా నువ్వు వాడు కూర్చోండా నేను అనుకుంటున్నా ఏమైనా పని ఉంటే ఉండా అని చెప్పలే లాంటి లేదని చెప్పలే ఊరుకురికే నువ్వు బొచ్చులో తిట్టేది ఎప్పుడు బుచ్చలన్నావు బుచ్చలన్నావా నేను వచ్చినా కదా నువ్వు వాడు కూర్చోండా నేను ఎవడుకోండి ఏదైనా పని ఉంటే ఉండాలని చెప్పి లాంటి లేదని చెప్పి ఊరుకురికే నేల బొచ్చులో నువ్వు తిట్టేది ఎప్పుడు ఏమిట్రా బస్సులో వచ్చినా కదా నువ్వు వేళ అంతంత మాట్లాడతాండేది రెడ్డివారి సేవలు చేసుకోరా, ఏం చేయాలి ఇప్పుడు ఒళ్ళు పడుతురా, ఉల్లు అలసిపోయినావా పరిపాలన చేసి అలసిపోయి ఉండదు. నిన్నెవడువో నువ్వు మదనపల్లి ఆఫీసులకు పుట్టకోసి కూడా పంపండి కూర్చొని అలసిపోయినావా రాజ్య పర్యటన చేసి ఆహా. అలసిపోయి తొలసిపోయి ఉన్నాము. అందుకని ఊళ్ళు పట్టల్లా ఒళ్ళు పడుతురా, మనమే నేర్పించింది ఏమిట్రా బాగుండరా బాగుండరా చాయమాషా లక్ష్మి బాగుండరా చాయమాషా లక్ష్మి అక్కడ రాకూడదా గమ్మునుంటే ఉన్ని ఎంత బాగా వాళ్ళు పడుతున్నావురా, ముందు ఆడ పని చేయను. ఏడే పో అమ్మచారు మెట్టు కింద పందులు కడిగితాడు పనులు చేస్తే కడుగుతా నన్ను కడుగుతావా?